ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై డీఓపీటీ అనుమతి రాగానే ఫార్ములా ఈ కార్ రేస్ లో తదుపరి చర్యలు మొదలవుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కేటీఆర్ విచారణకు సంబంధించి గవర్నర్ నుంచి అనుమతి వచ్చిందన్నారు. అరవింద్ కుమార్ విచారణకు అనుమతి రాగానే కేసులో ముందడుగు ఉంటుందన్నారు సీఎం. మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్ మెస్సీ ఈవెంట్ ఖర్చుపైన క్లారిటీ ఇచ్చారు. మెస్సీ ఈవెంట్ కి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వలేదని, సింగరేణి ప్రమోషన్ కోసం నిధులు ఇచ్చిందని చెప్పారు. సింగరేణి బోర్డు నిర్ణయం మేరకే నిధులు ఇచ్చారన్నారు. తన మనవడిని ప్లేయర్ చేయాలని ఉందని, అందుకే స్టేడియం తీసుకెళ్లాలన్నారు రేవంత్. కేసీఆర్ పిల్లలలాగా తాము పబ్బులకు తిప్పట్లేదని, ఎవరికి ఏది ఇష్టమో అదే చేస్తారన్నారు సీఎం. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై డీఓపీటీ అనుమతి రాగానే ఫార్ములా ఈ కార్ రేస్ లో తదుపరి చర్యలు మొదలవుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కేటీఆర్ విచారణకు సంబంధించి గవర్నర్ నుంచి అనుమతి వచ్చిందన్నారు. అరవింద్ కుమార్ విచారణకు అనుమతి రాగానే కేసులో ముందడుగు ఉంటుందన్నారు సీఎం. ఇటది సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ కు సంబంధించిన మోర్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, మీడియా సమావేశం తర్వాత చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద స్పందించారు. ప్రధానంగా ఇటీవల ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మెస్సీ ఈవెంట్ కు సంబంధించినటువంటి అంశం మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద రియాక్ట్ అయ్యారు. గతంలో సీఎం గా పనిచేసినటువంటి వాళ్ళ మనవళ్లకు నా మనవడికి తేడా ఉంది, భద్రాచలానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లోనే నేను మాట్లాడాను. అది కేవలం అధికారికంగా తలంబ్రాలు సమర్పించాల్సినటువంటి వ్యవహారం కాబట్టి అప్పుడు అధికారంగా నిర్వహించాల్సినటువంటి విషయంలో తన మనవడిని ఇన్వాల్వ్ చేశారనే విషయం తప్ప, ఇప్పుడు ఉప్పల్కి సంబంధించినటువంటి ఉప్పల్ స్టేడియంలో తన మనవడిని మెర్సీతో ఆటాడించినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి విషయం మీద స్పందించారు. మెర్సీ ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్ కి నేను గెస్టుని, నా మనవన్ని ప్లేయర్ ని చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫుట్బాల్ ఈవెంట్ కి తీసుకెళ్లినా, కానీ వాళ్ళలాగా పిల్లల్ని పబ్బులకి పంపించలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అభిరుచులకు అనుగుణంగానే ఎవరికి ఇష్టమైనటువంటి చోటికి వాళ్ళు పంపిస్తారు. నాకు నా మనవన్ని ఫుట్బాల్ ప్లేయర్నో లేదంటే స్పోర్ట్స్ మెన్నో చేయాలనేటువంటి కోరిక కాబట్టి అతన్ని మెస్సీ ఈవెంట్ కి తీసుకెళ్లాననేటువంటి అంశాలపై ఆయన రియాక్ట్ అయ్యారు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విషయం మీద. ఇక ఈవెంట్ కు సంబంధించి ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసింది అనే దానికి వచ్చినటువంటి ఆరోపణల మీద కూడా ఆయన స్పందించారు. మెస్సీ ఈవెంట్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు చేయలేదు, సింగరేణికి సంబంధించినటువంటి నిధులు మాత్రమే ఆ సింగరేణి బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాత్రమే ఖర్చు చేశారు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎవరికైనా వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆ సింగరేణి ఇచ్చినటువంటి డబ్బులకి ఆ సింగరేణి టీం పేరుతోటి గురుకుల పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఆ టీంలోనే నేను కూడా ఆడాను అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి కేసు మీద కూడా ఆయన కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి స్పీడప్ లేదు అనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద ఆయన స్పందించారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిబంధనల్ని ప్రాసెస్ ని పూర్తి చేయకుండా కేసులు పెట్టడము, అరెస్టులు చేయడం అనేది చెయ్యము అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో గవర్నర్ నుంచి 2 రకాల అనుమతులు వచ్చాయి. కానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు సంబంధించి అరవింద్ కుమార్ కు సంబంధించినటువంటి విషయంలో డీఓపీటీ అనుమతి కూడా ఉండాల్సి ఉంది. కాబట్టి ఆ డీఓపీటీ నుంచి అనుమతి కోసం ఇప్పటికీ ప్రభుత్వం నుంచి 2 సార్లు లేఖలు రాశాము. ఆ లేఖలు డీఓపీటీ నుంచి అనుమతి రాగానే నెక్స్ట్ ప్రాసెస్ ని ప్రొసీజర్ ని స్టార్ట్ చేశామనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇక మిగతా అంశాల్లో హాస్టల్స్ లో కావచ్చు, హాస్టల్లో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కొంత చర్చించారు. ఆ సందర్భంగా కొన్ని అంశాలని మెన్షన్ చేశారు. ఇటీవల ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అవుట్ సోర్సింగ్ కావచ్చు,
కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఆధార్ కార్డులని ఇవ్వాలి అని సూచించినటువంటి నేపథ్యంలో చాలా మంది తప్పుడు ఆధార్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులను కూడా సమర్పించారు. వీటన్నిటి మీద విచారణ చేస్తామన్నారు. ఎవరైతే వేరే వాళ్ళ పేరుతోటి జీతాలని ప్రభుత్వ సొమ్ముని నొక్కేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణ చేయడంతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేస్తామని చెప్పారు. ఇట్లా అన్నిటినీ ఏరివేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు ఆయన చెప్తూ వచ్చారు. మొత్తానికి ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన స్పందిస్తూ వచ్చారు. అనేక అంశాల మీద ఆయన మీడియా వాళ్ళతో చిట్ చాట్ నిర్వహించారు. ఎస్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.